హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో నేను మీకోసం కేవలం 100 గ్రాముల చికెన్ వాడి అద్దిరిపోయేలాగా ఇద్దరు మనుషులకి కడుపు నిండేలాగా మంచి ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సులువుగా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జాగ్రత్తగా విని ట్రై చేయండి. రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా అయితే నేను చెప్పినట్టు 100 గ్రాముల చికెన్ని దుమ్ములు లేకుండా ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసి తీసుకోండి. చిన్న ముక్కలు కాదు, మీడియం సైజ్ ముక్కలు. దీనికి సరిపడా పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి, ముప్పావు టీ స్పూన్ ఉప్పు, అలాగే కారం 1 టీ స్పూన్ నిండా వేసుకోండి. దీంతోపాటు గరం మసాలా ముప్పావు టీ స్పూన్ వేసుకోండి, నల్ల మిరియాల పొడి బ్లాక్ పెప్పర్ పావు టీ స్పూను, ఒక గుడ్డును కూడా కొట్టిపోసుకొని మైదా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. చివరగా నిమ్మరసం లేదా వెనిగర్ 1 టీ స్పూన్ వేసుకొని ఇవన్నీ బాగా వాటిలవి కలిసి చికెన్కి పట్టేలా కలుపుకోండి. ఎంత బాగా కలపాలి అంటే మనకి జ్యూసీగా అయిపోవాలన్నమాట ఇక్కడ మనం వేసినవన్నీ చికెన్తో కలిసాక. అలాగే దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవాలి. ఈ ముక్కల్ని ఎక్కువ మందికి సరిపడాలంటే చెప్తాను చూడండి ఒక ట్రిక్ నెక్స్ట్, అది జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అయితే ఒక కళాయి తీసుకోండి, సరిపడా ఆయిల్ వేయండి, స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇక్కడ నేను చూపించిన విధంలో ఒక్కొక్క చికెన్ ముక్క వేసేసి దాన్ని ఒకవైపు 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఒకవైపు 2 నిమిషాలు ఫస్ట్ ఫ్రై చేయండి కదపకుండా. అలా చేసిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా గరిటతో కానీ హోల్డర్తో కానీ తిప్పి రెండో వైపు ఫ్రై చేసి పెట్టుకోండి. ఇదే ప్రాసెస్ మీరు 100 గ్రాములైనా కేజీ అయినా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలన్నమాట. నేను ఇద్దరు మనుషులకు కాబట్టి 100 గ్రామ్స్ తీసుకున్నాను, ఎక్కువ మందికి అయితే ఎక్కువ తీసుకోండి. ఇవంతా అన్ని వైపులా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే చివరికి మీకు ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే కంపల్సరీ వస్తుంది. ఏ కలర్ వేయక్కర్లేదు. అయితే దీన్ని ఆయిల్ లేకుండా ఇలా ఎండబెట్టేసుకోండి ఒక టిష్యూ పేపర్ వేసి. ఇవైతే ముక్కలన్నీ తీసుకొని ఇప్పుడు మనకి నూడిల్స్కి కానీ ఫ్రైడ్ రైస్కి కానీ సరిపడే సైజులో చిన్న ముక్కలు కట్ చేసుకోండి. మీరు ఒకవేళ గమనిస్తే ఎప్పుడైనా మనం బండి మీద బయట తిన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఇలాగే చిన్న ముక్కలు అయితే కట్ చేస్తారు, మన ముందే చేస్తారు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకో కళాయి తీసుకోండి, దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని నూనె మళ్ళీ కొంచెం వేడెక్కాక మనం ఒక 5 వెల్లుల్లి రెమ్మలు ఇలా చిన్న ముక్కలు తొక్క తీసి కట్ చేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు క్యారెట్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి, సగం క్యారెట్. అలాగే నేను మిగతా వెజిటేబుల్స్ వేస్తానండి, ఇవి కంపల్సరీ కాదు, చికెనే కంపల్సరీ, కానీ ఉంటే మాత్రం వేసుకోండి. బీన్స్ వేసాను, ఒక 2 బీన్స్ పొడుగువి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయ 1 వేసాను, దాంతోపాటు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసాను. ఈ వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి వాటిని ఇలా కలుపుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేశాక సాల్ట్ అని ఇక్కడ చూపించిన విధంగా స్ప్రింకిల్ చేసుకోండి. ఇంత అంత లేదు, కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసుకోండి, ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటి మీద మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు, అవి వేసేయండి. ఫ్రెండ్స్ చెప్పండి, మీకు కూడా స్ట్రీట్ స్టైల్లో చేసే విధంగానే కనిపిస్తుంది కదా, కనిపిస్తుందో లేదో కామెంట్ చేసి చెప్పండి. మీకు అనిపిస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. చికెన్ కూడా వేసి ఒక 2 సార్లు ఇలా కలిపేయండి 1 నిమిషం పాటు. ఇప్పుడు పావు కేజీ రైస్ వేసుకోండి. పావు గ్లాస్ రైస్ వేసిన తర్వాత సరిపడా 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు సరిపోతే మళ్ళీ లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే అన్నీ 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకొని ఇవి బాగా రైస్తో పాటు అలాగే అక్కడ ఉన్న వెజిటేబుల్స్ చికెన్తో పాటు కలిపేసేలా ఫ్రై చేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీద చేయండి. మీకు బాగా రోస్ట్ కావాలంటే కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోండి, లేదా మీడియం ఫ్లేమ్ మీద కలిపేశాక 1 టీ స్పూన్ నిండా వెనిగరు, 1 టీ స్పూన్ నిండా సోయా సాసు వేసుకోండి. నేను రివర్స్లో చెప్పాను, సోయా ఫస్ట్ వేసాను. మొత్తానికైతే 2 వేసుకొని బాగా ఇంకొకసారి కలిపేసి చివర్లో ఏం చేయాలి అంటే కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేయండి. దించే ముందు వేసి ఒక రౌండ్ కలిపేసి దించేసుకోండి. ఫ్రెండ్స్, మెయిన్గా మన సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం మానిటైజేషన్ దగ్గరగా ఉన్నాం కానీ 1 ఇయర్ టైం అయిపోతుంది. సో వీడియో మీకు జెన్యున్గా నచ్చితే మాత్రం లైక్ చేయండి అన్న, కామెంట్ చేయండి. దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. నాకు కూడా ఇంకా మంచి రెసిపీస్ తేడానికి కూడా మంచి మోటివేషన్లా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ రెసిపీ రాంబాబు.